సార్ ఏంటి సార్ ఈ కేసు ఎట్లా ఉండబోతోంది? తమ్మినేనైతే మరి ఏది అడిగినా కానీ నాకు తెలియదు, మర్చిపోయాను. సో మీ అబ్బాయి ఎక్కడున్నారంటే తెలియదు. సో దీని గురించి ఏంటంటే ఇప్పుడే నాకు తెలిసింది ఈ విధంగా జరిగిందని చెప్పేసి, ఈ కేసు దీనికి సంబంధించి నేనే విన్నాను అని చెప్పేసి. ఏంటి అసలు ఈ విధంగా ఎట్లా ఉండబోతోంది ఈ కేసు తీవ్రత? ఇంత గొప్పగా కూడా దోచుకోవటం దాచుకోవటం చేయగలరని చెప్పేసి ఈ కేసు మరొక కొత్త కోణంలో మనకు నిరూపిస్తా ఉంది. ఎందుచేతంటే అందవరపు గోవిందరాజులు అనే అతను హైదరాబాద్లో ఉంటూ శ్రీకాకుళం జిల్లా చాపురం గ్రామంలో 900 చదరపు గజాలు కొనుక్కున్నాడు. ఆయనకి పిల్లలు ఉన్నారు, వారసులు ఉన్నారు. ఇది ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఆక్రమించేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆయన చనిపోయినట్లుగా సర్టిఫికెట్ కూడా తేగలిగారు బతికున్న వ్యక్తికి. అలాగే ఆ బతికున్న వ్యక్తికి చచ్చిపోయిన సర్టిఫికెట్ తీసుకొచ్చి ఆయనకి ఒడిశాకు చెందినటువంటి అందవరపు రజని అనే మహిళ ఏకైక వారసురాలు ఆమెకి అని నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్ను కూడా సృష్టించగలిగారు. అంతేకాకుండా దాంట్లో రిజిస్ట్రేషన్ సమయంలో కూడా పాన్ కార్డు ధృవీకరణ ఉండాలి, ఫామ్ 60 సమర్పణ వంటి చట్టబద్ధ నిబంధనలు కూడా పాటించకుండా రిజిస్ట్రార్తో రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగనే దాంట్లో సాక్ష్యంతకాలు ఎవరో నిందితులు విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు లెక్చరర్లు రిజిస్ట్రేషన్లో సాక్షులుగా సంతకాలు చేయించారు. అంటే ఎన్ని శాఖలను ఉపయోగించారో చూడండి. చివరికి ఆ యొక్క ఆస్తిని తమ్మినేని వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు పేరు మీద, అంటే తమ్మినేని సీతారాము కొడుకు పేరు మీద రాయించారంటే ఈయన పాత్ర లేకుండా ఇన్ని శాఖలు ప్రభావితమయ్యి ఇంత దొంగ డాక్యుమెంట్ సృష్టించి చేసే పరిస్థితి ఉత్తరం కాదు. అంతే కదా. కానీ ఇక్కడ ఇంకోటి కూడా మనం చూడాలి. ఇది ఎప్పుడు బయటపడింది? ఈయన వీళ్ళు ప్రహరీ గోడ కట్టుకుంటుంటే అప్పుడు ఆ విషయం యజమానికి తెలిసి అడ్డు వెళ్తే వాళ్ళను కూడా బెదిరించి జాగ్రత్త మమ్మల్ని అడ్డుకున్నామంటే అని చెప్పేసి బెదిరిస్తే అప్పుడు వాళ్ళు పోలీసు కేసు పెడితే ఈ విషయం తెలిసింది. తమ్మినేని సీతారాం కొడుకుని 5వ ముద్దాయిగాను, తమ్మినేని సీతారామును 6వ ముద్దాయిగాను, తమ్మినేని వాణిశ్రీ ఆయన భార్య 7వ ముద్దాయిగాను, ఎవరైతే సబ్ రిజిస్ట్రారు నిబంధనలకు విరుద్ధంగా ఆధారాలు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసిందో బొడ్డేపల్లి అరుణ అనే ఆమె మీద, అలానే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి తెలుగు సతీష్ కుమార్ అనే అతను మరొక 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నేరంలో శిక్షలు పడే పెద్ద సెక్షను 338 నకిలీ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ చేయటం. దీనికి జీవిత ఖైదు నుంచి 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు శిక్ష వేయచ్చు, ప్లస్ జరిమానా విధించవచ్చు. మిగతా సెక్షన్లో 7 సంవత్సరాలు కొన్ని ఉన్నాయి, ఇంకా 2 సంవత్సరాలు కొన్ని ఉన్నాయి, 3 సంవత్సరాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనకి చాలా స్పష్టం. ఇది ఒకటే కాదండి, ఇంకా భూ కబ్జాలకు సంబంధించిన ఇంకా చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఇతర భూ వివాదాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. ఉదాహరణకి ఆముదాల వలసలో టిఎస్ఆర్ కళాశాల వెనుక ఉన్నటువంటి తమ పూర్వీకులకు సంబంధించిన 40 సెంట్ల భూమిలో సుమారు 8 నుండి 10 సెంట్ల వరకు తమ్మినేని వాణిశ్రీ మట్టితో పూడ్చి ఆక్రమించారట. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అలానే టెక్కలి భూమి వివాదం. టెక్కల్లో చింతామణి గ్రామంలో సర్వే నెంబర్ 324లో ఉన్న 23 ఎకరాల భూమిని గ్రామస్తుల నుండి తమ్మినేని కుటుంబ సభ్యుల పేరుతో బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలు కూడా డాక్యుమెంట్ల ద్వారా వెలుగు చూస్తా ఉన్నాయి. ఇలాగ ఇప్పుడు కొన్ని వెలుగు చూసినాయి. ఇంకా లోతుగా విచారిస్తే ఇంకా ఎంతమంది బాధితులు బయటకు వస్తారో మనం చూడొచ్చు. కాబట్టి ఏదో ఒక్కళ్ళే చేశారు, కొంతమంది తిన్నారని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు మనం పెద్దిరెడ్డి గారి విషయం చూసాం కదా సార్. ఇప్పుడు జిల్లాల విభజన ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా ఎట్లా ఉంటాయి అట్లా చేసేసుకొని చుక్కల భూములు, ప్రభుత్వ భూములు. అవును, ఇందాక మీరు చెప్పారు. అసలు ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన స్పీకర్లా లేడు.
ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళని ఏ విధంగా బెదరగొట్టాడు, అసలు మీకు జడ్ కేటగిరీ కనుక లేకపోతే ఫినిష్ ఫినిష్ చంద్రబాబు నాయుడు గారిని. అనే పదాలను చంద్రబాబు నాయుడు గారి మీద వాడి ఉమ్, అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడి ఏంటి తానేదో ఓ, గొప్ప వ్యక్తిలాగా స్పీకర్గా వ్యవహరించి ఇక్కడ ఈ పనులు చేశాడని అర్థమవుతుంది. రైట్ సార్, ఓకే. కాబట్టి ఇంకా చాలా విషయాలు లోతుగా విచారణ జరిగితే ఇంకా ఏమేమి అక్రమాలు చేశారు, ఇప్పుడు ఏ అక్రమాస్తులు సంపాదించారో అవి కూడా వెలుగు చూస్తాయి. రైట్ సార్. కాబట్టి విచారణ సంస్థలు లోతుగా విచారించవలసిన అవసరం అయితే దీంట్లో స్పష్టంగా ఉందండి. రైట్. వంశీ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. సార్, ఇప్పుడు ఇంత జరిగినా ఇదంతా కక్ష సాధింపు, నేను అప్పుడు ఏదో అంటే నన్ను కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇవి చేస్తా ఉన్నారు, ఇన్ని బయటపడుతున్నాయి. ఒక బ్రతుకున్న వ్యక్తిని చనిపోయాడని చిత్రీకరించి రికార్డ్స్లో ఈ విధంగా ఇంత